హలో మై డియర్ జన సైనిక్స్. ఎమోషనల్ డ్రామా పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మన జనసేన పార్టీకి అసెంబ్లీలో 24, ఎంపీ 3 సీట్లు మంచి విషయమే. గౌరవపదమైన సంఖ్య కూడా. నియోజకవర్గాల్లో బలంగా ఉండడం, ఫాలోయింగ్ ఉండడం వేరు, పోల్ మేనేజ్మెంటు వేరు. పవన్ కళ్యాణ్ గారి లాంటోళ్ళనే 2 చోట్ల ఓడించిన రాష్ట్రం ఇది. ఏం టిఫిన్ కావాలని 10 మందిని అడిగితే 8 మంది తలా ఒకటి చెప్పి ఆఖరికి 2 చెప్పిన ఉప్మా అందరికి దిక్కైందంట. ఒంటరి పోరులో తలా ఇంత పంచుకుంటూ పోతే ఈ మాత్రం కూడా దక్కవు. సో బీ బ్రేవ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీపై వ్యతిరేకత, జేఎస్పీ టీడీపీ కూటమి చేసిన కొత్త హామీలు, జనసేన సైన్యం, తెదేపా అనుభవం, భారతీయ జనతా పార్టీ చేరిక అన్ని సానుకూల అంశాలే. ఈ 24 గెలిపించుకునే పనిలో పడండి. తక్కువ వచ్చి ఆయన పక్కదారి పడితే ఉన్నది ఉంచుకున్నది 2 పోయినట్టే. జనసేన అధ్యక్షుల వారు ఆలోచించకుండా నిర్ణయం అయితే తీసుకోరు కదా. ఎమోషనల్ డ్రామాలు వద్దు. అలాంటి డ్రామాగాళ్ళని దూరం పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టండి. పక్క పార్టీ రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. ఈసారి సీఎం కుర్చీ దక్కినా దక్కకపోయినా అరాచకాలు చిత్తవ్వాలంటే పొత్తు అనివార్యం కావాల్సిందే. మనందరికీ సమాజంలో ఇంత మంచి గుర్తింపుని, ఇంత మంచి బలగాన్ని, ఇంత మంచి స్థాయిని ఇచ్చిన జనసేన పార్టీని ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవడం మనందరి బాధ్యతే కాదు, కనీస ధర్మం కూడా. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్.